హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగింది. గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగంలో ఉన్నటువంటి వైకుంఠపాలి క్రీడలు అప్పుడే ప్రారంభమైపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ తన కొత్త రాజకీయాలను ప్రయోగించింది. ఎవరైనా 100 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నుంచి బయటికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా ఆఫర్ అని కూడా ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాలకు గాను బీజేపీకి 2014లో 72, గత ఎన్నికల్లో 62 కాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజ్వాదీ పార్టీకి 37, దాని మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్పూర్ మఠానికి పంపించేందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా పూనుకున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు, అందరికీ తెలిసిందే. అయితే మరోవైపు పార్టీ ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శన కూడా దిగుతున్నారు. అయితే బీజేపీ స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరు కూడా ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు. అదే సాకు చూపించి మనకు ప్రధాని పదవికి అద్వానీని కూడా దూరంగా పెట్టిరు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని ఒక ప్రచారం కాగా, నితిన్ గడ్కరీ, అమిత్ షా ఉంటారని వార్తలు కూడా వినిపించాయి. ఆ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే దైవాంశతో జన్మించిన కారణంగానే తనకి శక్తి వస్తున్నదంటూ వయసు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్టుగా నరేంద్ర మోడీ ఈ మధ్య తెగేసి చెప్పేశాడు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ఓటమికి యోగిని మాత్రమే బాధ్యతగా చేసి, ఒకవేళ ప్రధానిగా అమిత్ షాకు అవకాశం వస్తే అడ్డు తొలగించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లు కూడా చెబుతున్నారు. దేన్ని కాదనలేని స్థితి మొత్తం మీద మిగతా పార్టీలకు బీజేపీకి పెద్ద తేడా ఏమీ లేదని జనాల కళ్ళు తెరిపిస్తూ ఉన్నారు. ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలిపెట్టి గెలుపుకునేటువంటి బీజేపీ నేతలు ఇప్పుడు సొంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఊరికినే అనలేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య, రామాలయం ఉన్నటువంటి ఫైజాబాద్తో సహా కీలక నియోజకవర్గంలో బీజేపీ మట్టి కరిచిపోయింది. నరేంద్ర మోడీ పోటీ చేసినటువంటి వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79 లక్షలు అయితే ఈసారి వచ్చింది 1.52 లక్షలు మాత్రమే. అంటే ఎంత దిగజారిపోయిందో చూడొచ్చు. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాథుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను మాత్రం యోగి మీదకి నెట్టేందుకు పావులు కదుపుతా ఉన్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. అయితే నిజానికి యోగి పేరుకు మాత్రమే తప్ప అతగాని వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్ సామాజిక తరగతి ఒకటి ఉంది. ఓసీలలో బ్రాహ్మణులు, యాదవుల తర్వాత 8%తో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైనటువంటి తరగతి కూడా. బ్రాహ్మణులు, ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉన్నది. నరేంద్ర మోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడినటువంటి తరగతులను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, తనదైన ఓటు బ్యాంకు ఏర్పాటు కోసం పూనుకున్నారు. అయితే నిజానికి ఈ రాష్ట్ర బీజేపీలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత యోగిని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ముందు నుండి ప్రచారం ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు కూడా చాలామంది చేశారు. అయితే ఎన్నికల్లో చావు దెబ్బ తినడంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలులకు ఒక ఊపు వచ్చింది. బీజేపీలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు. గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి క్యాబినెట్ మంత్రి పురుషోత్తం రూపాల రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్ రాజపుత్రులు బ్రిటిష్ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటిష్ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్తో పాటు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రులు ఉన్న చోటల్లా వారికి కాలింది. మధ్యప్రదేశ్లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తరప్రదేశ్లో వీకే సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ వంటి కీలక నేతలను ఇంటికి పంపించారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజ్నాథ్ సింగ్ను కూడా పక్కన పెట్టినట్టుగానే మనం భావిస్తున్నారు. అయితే ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజ్నాథ్ను ఎంచుకున్నదని వార్తలు వచ్చాయి. అయితే వారిని సంతృప్తి చేసే ప్రక్రియలో భాగంగా అమిత్ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్య మంత్రాలు జరుపుతున్నారు, జరిపారు కూడా. ఠాకూర్లలో పలుకుబడి ఉన్నటువంటి రాజ్భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించేదే లేదని సందేశంతో యోగికి పోటీ నేతగా ముందు తీసుకొచ్చేటువంటి ఎత్తుగడ దీనిలో ఉంది.
ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేది ఉంటుందో చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపడం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభలో 10 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బీజేపీ ఒక్కటే బరిలో దిగాలనే ప్రతిపాదనను కూడా ముందు తీసుకొచ్చారు. వీటిలో 5 స్థానాలు సమాజ్వాదీ పార్టీ, 4 బీజేపీ, 1 ఆర్ఎల్డీ గతంలో గెలిచినవే. వీటిలో బీజేపీ దెబ్బతింటేదా దానికి బాధ్యత మొత్తం యోగిదే అని చెప్పేందుకు ప్రత్యర్థులు పూర్తిగా సిద్ధమవుతున్నారు. ఇటీవల 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 13 చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్ర మోడీ ఎక్కువగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ చివరకు తన మెజారిటీ కూడా తగ్గడానికి వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు 2 ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. అయితే ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయమే నియంత్రిస్తుందనే విమర్శలు కూడా మొదటి నుండి ఉన్నాయి. రాష్ట్ర డీజీపీ నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకునేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు. తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి మొదలు ఎంతో ఒత్తిడితో ఒకరిని నియమించుకున్న తర్వాత నలుగురు తాత్కాలిక డీజీపీలు తప్ప ఇప్పటి వరకు శాశ్వత డీజీపీ అక్కడ నియామకం జరగలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది. మంత్రివర్గం నుంచి యోగి అనుకూలంగా ఉన్నటువంటి సూర్యప్రతాప షాహీని తొలగించి వ్యతిరేకంగా ఉన్నటువంటి శివప్రతాప శుక్లకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రెండోసారి గెలిచిన తర్వాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించిన 2 మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికల్లో ఓడిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతం 2లో ఒకరైన ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్టు చెప్తా ఉన్నారు. పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనడాన్ని కూడా యోగి మద్దతుదారులు తప్పుపడుతూ ఉన్నారు. అయితే అతను ఉప ముఖ్యమంత్రి కాదా? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం ఆయన మీద లేదా? అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తన పదవికి ఎసరు వస్తుందని ఎసరు పెడుతున్నారని గ్రహించినటువంటి యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. తన అనుచరులను రంగంలోకి దింపాడు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలపై వెంటనే పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి పార్టీ నేత సునీల్ బరాలా స్పందించారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, ఓటమికి పార్టీయే కారణంగాని గౌరవ ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరికి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆయన ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బీజేపీ కేంద్ర పెద్దలు తెచ్చినటువంటి ఒత్తిడికి ఇప్పటి వరకు అయితే బరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినప్పుడు కల్రాజ్ మిశ్రా, వినరు కతియార్ రాజీనామా చేశారని కూడా ఆయన గుర్తు చేశారు. మరి బీజేపీ మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్గా బరాలా ఉన్నారు. ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి కూడా తన ప్రయత్నం చూపించారు. ఆయన కనుసలలోనే నడిచే హిందూ యువవాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే తప్ప తనపై వేటు పడుతుందని గ్రహించినటువంటి యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. మరి ఎన్నికలు ముగిసే వరకు వారంలో 2 రోజులు మంత్రులందరూ అక్కడే ఉండాలని, అక్కడే మకాం వేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. గెలిస్తే తన ప్రతిభ, లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటంటూ బీజేపీ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ సీఎంకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎమ్మెల్యే రమేష్ మిశ్రా వీడియో ఒకటి వైరల్గా మారింది. బీజేపీ మిత్రపక్షం నిషాద్ నేత నిషాద్ కూడా యోగిపై ధ్వజమెత్తారు. బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులు వాళ్ళ మీద ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేవని పేదల ఇండ్లు కూల్చేందుకు ఉపయోగించరాదని చెప్పేసి, అలా చేస్తే ఎన్నికల్లో మనలను కూడా ఓడించేందుకు వారు బుద్ధి చెప్తారు, సంఘటితం అవుతారని చెప్పేసి అనేక ఉదాంతాలు అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని కూడా ఆయన ఆరోపించారు.
అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని చెప్పేసి ఆదిత్యనాథ్ చెప్పారు. అయితే ఫైజాబాద్ విషయానికి వస్తే ఆ అయోధ్య ఉన్నటువంటి నియోజకవర్గం ఫైజాబాద్ వంటి గట్టి ప్రాంతంలో కూడా ఓడిపోవడానికి కొన్ని కులాలు దూరం కావడమే, బీజేపీకి దూరం కావడమే కారణమని, ఓబీసీ కులాలు దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబీసీ నేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నటువంటి మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే 100 గొడ్లను తిన్నటువంటి రాబందు, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతటి వారైనా ఓడిపోక తప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, మరి తర్వాత యోగికి ఉద్వాసన ఖాయమని చెప్పేసి కూడా చెబుతున్నారు. అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది, దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు దీన్ని సూచిస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, మరి తర్వాత యోగికి ఉద్వాసన ఖాయమని చాలామంది చెబుతా ఉన్నారు. అధికారం అందిందని, అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది, దానికి ముప్పు వచ్చినప్పుడు మాత్రం అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.